హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్జీ వ్లాగ్స్ అండ్ కిచెన్. ఈరోజు మనం ఈ వీడియోలో చిన్నపిల్లలకి జంక్ ఫుడ్ అనేది ఎంత హానికరమో అండ్ మంచి ఫుడ్ ఎలా అలవాటు చేయాలనేది తెలుసుకుందాము. అండ్ అలాగే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఎక్కువగా పిల్లలు జంక్ ఫుడ్ కావాలని మారం చేస్తూ ఉంటారు. అలాగే ఎండల్లో ఆడుకుంటూ ఉంటారు. ఎండలో ఆడుకోవడం వల్ల వాళ్ళలో శరీరంలో నీరు బయటికి వెళ్ళిపోయి అన్ని లవణాలన్నీ తగ్గిపోతాయి అన్నమాట. అంటే శక్తి కోల్పోతారు. అప్పుడు ఆ శక్తిని రీఫిల్ చేయాలంటే ఏం చేయాలి అనేవి కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాము. అండ్ ఎక్కువగా నగరాల్లో అంటే మెట్రో సిటీస్లో ఉన్న వాళ్ళైతే పర్లేదు, నీడలోనే ఉండొచ్చు. అంటే వాళ్ళకి ఎండలో ఆడుకోవడానికి స్పేస్ ఉండదు కదా. బట్ పల్లెటూళ్ళలో కానీ కొంచెం టౌన్ ఏరియాస్లో ఇంటి ముందర స్పేస్ ఉంటుంది ఆడుకోవడానికి. ఎండలో వాళ్ళు వద్దన్నా కూడా వినకుండా వెళ్ళి ఆడుకుందాం అనుకుంటుంటారు పిల్లలు. అండ్ అలాంటప్పుడు అధిక శక్తి కోసం కొన్ని మిల్క్ ప్రోడక్ట్స్ ఇస్తే బాగుంటుంది. అంటే పిల్లలకు లస్సీ, మజ్జిగ, ఫ్లేవర్డ్ మిల్క్ షేక్స్, అంటే మ్యాంగో మిల్క్ షేక్ వంటివి ఇవ్వడం వల్ల ఒక పక్క అవి మామూలుగా లిక్విడ్స్ ఇవ్వడంతో పాటు వాళ్ళు కోల్పోయే నీరు లవణాలను భర్తీ చేయడంతో పాటు ప్రోటీన్లను కూడా అందజేస్తాయి. అంటే ఎదిగే వయసులో ఎముకల బలం కోసం కాల్షియంని కూడా ఇస్తాయన్నమాట ఈ మిల్క్ ప్రోడక్ట్స్ అనేవి. అండ్ అలాగే ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా అలవాటు చేయాలి పిల్లలకి. ఎప్పుడూ మంచిదే ఫ్రెష్ ఫ్రూట్స్ ఇవ్వడం. కాకపోతే ఫ్రూట్ జ్యూసెస్కి బదులు వీలైనంతగా పండ్లు కొరికి తినేలా చూడడం మంచిదన్నమాట. అండ్ మన బాడీలో ఉన్న ద్రవాలను భర్తీ చేయడం కోసం, వేసవి ఉపశమనం కోసం అప్పుడప్పుడు చల్లగా ఉండే తాజా పండ్ల రసాలను ఇవ్వచ్చు. కాకపోతే దాంట్లో ఎక్కువగా చక్కెర కలపకుండా ఉండడం మంచిదన్నమాట. అంటే వాటర్ మిలాన్ జ్యూస్ కానీ మ్యాంగో జ్యూస్ కానీ అవి ఎలా ఉంటే అలా ఇచ్చేస్తే సరిపోతుంది. అంతేగాని దాంట్లో షుగర్ కలిపితే అది పిల్లలకి అంత మంచిది కాదని చాలామంది హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అండ్ జంక్ ఫుడ్ అనేది పిల్లలకి అస్సలు మంచిది కాదు. అంటే బర్గర్లు, పిజ్జాలు, చిప్స్ వంటి వాటి కోసం పిల్లలు ఎప్పుడు మారం చేస్తూ ఉంటారు. అవి ఆరోగ్యానికి హానికరం అంటూ వాళ్ళని సముదాయించడం మంచిదన్నమాట. అంటే వద్దని చెప్పాలి వీలైనంత వరకు. అండ్ ఆ వయసు పిల్లలు వినాలంటే కొంచెం కష్టం. అంటే చిన్నపిల్లలు, మరీ చిన్నపిల్లలు అయితే వినరు కాబట్టి వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు. అంటే ఎందుకు హానికరం అనేది అర్థం కాదు. అంటే టేస్టీ ఫుడ్కి అలవాటు పడిపోయి ఉంటారు కొంతమంది పిల్లలు. అండ్ అలాంటప్పుడు వాటిలో పన్నీర్, తాజా కూరగాయలు వాటిలో ఫిల్ చేసి ఇస్తే బాగుంటుందన్నమాట. అంటే బర్గర్లు, పిజ్జాల్లో కూడా కూరగాయలు పెట్టిస్తే అది హెల్త్కి మంచిది కాబట్టి అలా చేయొచ్చు. అయితే వాటిలో చీజ్ ఎక్కువ ఉన్న వాటిని యూజ్ చేయకూడదు. ఎందుకంటే చీజ్ తినిపించడం అంత మంచిది కాదు. మరీ ఎక్కువగా మారం చేస్తున్నారనుకోండి, కొంచెం గ్రిల్డ్ వెజిటబుల్స్తో పన్నీర్ని కలిపి ఇవ్వచ్చు అనమాట. అంటే ఎక్కువగా వెజిటబుల్స్, ఆకుకూరలు, పండ్లు తినడం మంచిదని దాని ఉద్దేశం. అవి ఏ కాలమైనా సరే. అండ్ అలాగే సపోజ్ ఇప్పుడు సమ్మర్ అంటేనే పిల్లలందరికీ గుర్తొచ్చేది ఐస్ క్రీమ్స్ అనమాట. ఐస్ క్రీమ్స్ ఎక్కువగా తినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అండ్ ఇవి అడగని పిల్లలంటూ ఉండరు అనమాట. ఐస్ క్రీమ్స్ ఇంట్లో తయారు చేసిన ఐస్ క్రీమ్స్, ఫ్రూట్ కస్టర్డ్స్, పుడ్డింగ్స్, స్మూతీస్ వంటివి పిల్లలకు పెట్టచ్చు. ఇవి చాలా హెల్తీగా ఉంటాయి. అలాగే కూల్ డ్రింక్స్ కోసము డిమాండ్ ఎక్కువగానే ఉండొచ్చు. కూల్ డ్రింక్స్ కూడా కావాలని అడుగుతూ ఉంటారు పిల్లలు. కానీ కూల్ డ్రింక్స్ అప్పుడే అలవాటు చేయకండి. అవి ఎందుకంటే ఒబెసిటీకి దారితీస్తాయి. అవి అంత మంచిది కాదు. అండ్ ఐస్ క్రీమ్స్ కూడా ఇంట్లోనే తయారు చేసిన వాటిని ప్రిఫర్ చేయండి. అండ్ కోకోనట్ వాటర్ కూడా ఎక్కువగా ఇస్తూ ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్జీ వ్లాగ్స్ అండ్ కిచెన్. బాయ్ బాయ్.